వైద్యం కోసం వస్తే డాక్టర్లు నిర్లక్ష్యంగా వివరించారు. దీంతో ఒక నిండు ప్రాణం బలైంది. వైద్యం చేసి ప్రాణాలు రక్షించాల్సిన వైద్యులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమకు దిక్కెవరని మృతుడి కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి మరొకరికి జరగకూడదని వారు చెబుతూ ఉన్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. డాక్టర్ లేరు, నర్సే డాక్టర్ ఫోన్ చేస్తే నర్సు చూడమన్నాడు. నర్సు డాక్టర్ పిల్లలు చంపేశారు. నా బాబు నాకు కావాలా. ఊరుకొని డాక్టర్ లో బాస్ ప్రకారం డాక్టర్ నర్సే వాళ్ళని ఎక్కడితే వాళ్ళ బాస్ చచ్చిపోయినాడు. డాక్టర్ పైన ఉన్నా కానీ రాలేదు. డోర్ లాక్ చేసుకుంటారు. డోర్ లాక్ ఎవరైనా చేసుకుంటారు సార్. నువ్వే ట్రీట్మెంట్ చేసి నువ్వే డాక్టర్. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ దారుణం చోటు చేసుకుంది. జ్వరంతో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఆహరన్ అనే చిన్నారికి వైద్యం అందించకపోవడంతో మృతి చెందాడు. డాక్టర్ నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. జ్వరంతో బాధపడుతున్న బాలుడిని రాత్రి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన తల్లిదండ్రులు ఉదయం వరకు డ్యూటీలో ఉన్న వైద్యుడు కనీసం వచ్చి చూడలేదని ఆరోపించారు. ఉదయం వైద్యుడు వచ్చి చూసేలోగా బాలుడు మృతి చెందాడు. అనంతపురం డిస్టిక్ ఉరవకొండ తాలూకా ఉరవకొండలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉందని బాగా చూస్తారని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాము. 11 కల్లా ఇటుకు వచ్చినాం. 11 నా కొడుకుని పిలుచుకొచ్చినా సార్. నా కొడుకు అవుతాడు. పిలుచుకొచ్చి ఫీవర్ వచ్చింది, పిలుచుకొస్తే ఆ టైంలో నర్స్ చూసింది కానీ ఇంజక్షన్ వేసింది అంతే. ఆ టైంలో బాటిల్ ఏం పెట్టింది. బావుకి అయితే సీరియస్ ఉంది, మీరు అనంతపురం కన్నా కూడా రాసేయలేదు. ఆమె ఏదో డాక్టర్ అనుకోని ఆమె గొప్పగా డాక్టర్ ఫీల్ అయ్యి డాక్టర్ ట్రీట్మెంట్ చేసేది, బావుకి ట్రీట్మెంట్ చేసింది. ఆ టైంలో డాక్టర్ ఫోన్ చేసినా కానీ డాక్టర్ ఆ టైంలో హాస్పిటల్లో ఉన్నాడు. కానీ డాక్టర్ ఎక్కడున్నాడు? పైన ఫ్లోర్లో ఉన్నాడు, రూమ్లో పడుకున్నాడు. ఈమె ఫోన్ చేస్తే నువ్వే చూడమ్మా అని చెప్తున్నాడు. ఈమెకి బాబు బేకారం డాక్టర్ పైన ఉన్నా కానీ డాక్టర్ కిందకి రాలేదు. ఈమెకి ఏం తెలుసుకోకుండా ఈమె ఫస్ట్ పేషెంట్ వస్తే ఎట్లా రిసీవ్ చేసుకోవాలా, ఏమైందమ్మా ఈమె పోతే ఈమె సీరియస్ అవుతుంది, పేషెంట్ పోతే సీరియస్ అవుతుంది. ఆయన బాబు ఎక్కారం డాక్టర్ నర్సే సార్ నెగ్లెక్ట్ వల్ల పోయినారు. బావుకి 4 గంటలు సీరియస్ అయినప్పుడు ఆ టైంలో డాక్టర్ ఏం చేస్తున్నాడు? ఊరిని హార్ట్ ఫేస్ చేస్తున్నాడు తప్ప ఆ బావుకి ఏమైంది, స్పెషలిస్ట్ ఏమైనా చేస్తామనుకో, డాక్టర్ బిల్ పంపిద్దామని ఏ కామన్ సెన్స్ లేదు. మినిమం ఊరిని చూస్తున్నాడు తప్ప ఆ లాస్ట్కి మేము అనుకున్న బావు మూగాకు అంటే బావు ఏం మాట్లాడుకొని మేము నేడుతున్నా కానీ ఇంకో ట్రీట్మెంట్ చేస్తున్నాం తప్ప మా బావుకి ఇట్లా పరిచయం ఉందని చెప్పి హాస్పిటల్కి అంబులెన్స్ ఫోన్ చేసి పైన అనంతపురం కూడా పంపిస్తాం. మమ్మల్ని బాగా చచ్చిపోయే కారణం డాక్టర్లే. పిల్లోడు అహన్ కుమార్ అనే పిల్లోడు మనకు రాత్రి 12:10కి వామిటింగ్స్ అని చెప్పేసి వచ్చినాడు. వామిటింగ్స్ అని చెప్పి రావడంతో డిహైడ్రేషన్ ఉన్నాడని చెప్పేసి వామిట్ అయిండు. మనం తర్వాత ఆరెంజ్ డిహైడ్రేషన్ కరెక్షన్ కోసం పెట్టాము. తర్వాత వాళ్ళకి మనకు గత 3-4 రోజుల నుంచి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతా ఉన్నాడు. ఆ హిస్టరీ మనకేం చెప్పలేదు. తర్వాత సడన్గా బీపీ కొలాప్స్ అయిపోవడం వల్ల 3:30కి కిందికి వచ్చేసి బీపీ స్టేబుల్ చేయడానికి కోసము, తర్వాత పేషెంట్ని షాప్ నుంచి ఇది చేయడానికి కోసం చాలా శతవిధాల ప్రయత్నం చేసినా బాగా రెస్పాన్స్ కాకుండా ప్రాణాలు పోవడం జరిగింది. ఆ విషయము అటెండర్స్ కూడా చెప్తే వాళ్ళు దానికి జీర్ణించుకోలేక డాక్టర్ల మీద కానీ వైద్య సిబ్బంది మీద కానీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ చాలా రకాలుగా మాట్లాడుతూ ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ వాస్తవం జరిగిన విషయం అయితే అది. కానీ గత 5-6 రోజుల నుంచి పిల్లడు న్యూమోనియాతో సఫర్ అవుతా ఉన్నాడు. వాస్తవం అది. పిల్లడు ఇంత దారుణమైన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వజ్ర కరూరు మండలం చాబలకు చెందిన రాజేష్, సరిత దంపతులు జ్వరంతో బాధపడుతున్న తమ కుమారుడు ఆహరుణ్ను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే రాత్రి 11 గంటలకు బాలుడిని తీసుకువచ్చారు. తర్వాత విధి నిర్వహణలో ఉన్న వైద్యుడు బాలుడిని కనీసం పరిశీలించలేదు. డ్యూటీలో ఉన్న నర్సింగ్ స్టాఫ్ మాత్రమే బాలుడిని పరీక్షించారు. ఉదయం వైద్యుడు వచ్చి పరీక్షించేలోపు
బాలుడు మృతి చెందాడు. రాత్రి వచ్చిన వెంటనే డ్యూటీలో ఉన్న డాక్టర్ పరిశీలించి ఉంటే తమ బాలుడు తమకు దక్కేవాడని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. తమకు కలిగిన గుండె కోత మరి తల్లిదండ్రులకు ఎవరికి జరగకూడదని వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. అయితే ఇంక ఏ బాలుడికి కూడా ఇలా డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రిలో మృతి చెందకూడదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఆసుపత్రికి వస్తే ప్రాణాలు పోయడం సంగతి ఎలా ఉన్నా కూడా ఇలా ప్రాణాలు పోతాయని కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. డోర్ లాక్ చేసుకుంటారు. డోర్ లాక్ ఎవరైనా చేసుకుంటారు సార్. నువ్వే ట్రీట్మెంట్ చేసినది, డాక్టర్ చేసినది నువ్వే డాక్టర్. ఉరుకోడికి డాక్టర్ లేరు, నర్సే డాక్టర్. డాక్టర్ ఫోన్ చేస్తే నర్సు చూడమన్నాడు. నర్సు డాక్టర్ పిల్లలు చంపేశారు. నా బావ నాకు కావాలా. ఉరుకోడి డాక్టర్ లో బాధ ప్రకారం డాక్టర్ నర్సే వాళ్ళని నెగ్లెక్ట్ వాళ్ళ బాధ చచ్చిపోయినాడు. డాక్టర్ పైన ఉన్నా కానీ రాలేదు.